2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో రాష్ట్రం తడిసి ముద్దవుతోంది. ఉభయ గోదావరి జిల్లాల్లో వర్ష బీభత్సం ఎక్కువగా ఉంది. దీంతో గోదావరికి వరద ప్రవాహం ఎక్కువైంది. ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గర వరద ప్రవాహం పెరగడంతో 3,10,300 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేశారు. భారీ వర్షాల కారణంగా ఏజెన్సీల్లో పలు గ్రామాలకి రాకపోకలు నిలిచిపోవడంతో స్కూళ్లకు కూడా అధికారులు సెలవు ప్రకటించారు. కోనసీమ జిల్లా గంటి పెదపూడిలోని లంక గ్రామాలు, సీతానగరం మండలం బొబ్బిలంకలోని పడవ ప్రయాణాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో రాష్ట్రం తడిసి ముద్దవుతోంది. ఉభయ గోదావరి జిల్లాలో వర్ష బీభత్సం ఎక్కువగా ఉంది. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్లానింగ్ ఎడిటర్ సురేష్ అందిస్తారు. సురేష్ గారు. సీతారామరాజు గారు, వాయుగుండం అంటే బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావం కారణంగా 2 తెలుగు రాష్ట్రాల్లో వానలు దంచి కొడుతున్నాయి. మీకు తెలుసు, వాగులు వంకలు పొంగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో ఇవాళ కొద్దిగా కొన్ని చోట్ల కొంత రిలీఫ్. ఇప్పుడు తెలంగాణలో ఇంకా భారీ వర్షాలు, అతి భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉన్నాయని చెప్పి హైదరాబాద్ వాతావరణ శాఖ తెలియజేసింది. ఇప్పటికే అంటే కేవలం గోదావరి నీటి మట్టం భద్రాచలం దగ్గర 31.5 అడుగులకు కూడా ఇప్పటికే నీటి మట్టం చేరుకుంది. వాస్తవంగా ఏంటంటే గంట కూడా గోదావరి నీటి మట్టం పెరుగుతోంది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో పోలవరం దగ్గర నీటి మట్టం ఎగువన దాదాపు 29 మీటర్లు ఉంటే దిగువన 17 మీటర్ల వరకు కూడా ఉంది. అదేవిధంగా ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గర కూడా నీటి మట్టం పెరుగుతోంది. సో గోదావరి పరంగా చూస్తే కింద నుంచి పై వరకు కూడా మొత్తం మీద కూడా 2 రాష్ట్రాలు కూడా గోదావరి నీటి మట్టం గంటకు కూడా పెరుగుతుంది. దాదాపు 3.5 లక్షల క్యూసెక్కుల వాటర్ సముద్రంలోకి ఆల్రెడీ విడుదల చేస్తున్నారు. ఎందుకంటే మనం నిల్వ చేసుకునే పరిస్థితి, ఉపయోగించుకునే అవకాశం గోదావరిలో ఇంకా ఏర్పడిన కారణంగా ఆ వాటర్ అంతా కూడా దిగువకు సముద్రంలోకి వెళ్తున్నారు. ఇక కృష్ణా పరంగా చూసుకుంటే తెలుగు రాష్ట్రాల్లో వర్షాలతో పాటు మనకు ఒక గుడ్ సైన్ ఏంటంటే ఆల్మట్టి అంటే కృష్ణా పరివాహక ప్రాంతాల్లో మంచి వర్షాలు అంటే మనకి మహారాష్ట్ర కానీ కర్ణాటక కానీ వర్షాలు పడుతున్న నేపథ్యంలో ఆల్మట్టి దాదాపు పూర్తిగా నిండింది. దాదాపు ఆల్మట్టిలో ఏంటంటే 519.60 మీటర్లకు గాను 517.98 మీటర్ల వరకు కూడా ఆల్రెడీ నీటి మట్టం అనేది ఆల్మట్టి అనేది చేరుకుంది. అంటే నిండింది. అంటే దాదాపు 65,000 క్యూసెక్లు ఇన్ఫ్లో ఉంటే మొత్తం ఎంత వాటర్ వస్తే అంత వదిలేస్తున్నాయి. ఎందుకంటే వాస్తవంగా సీతారామరాజు గారు ఏంటంటే అక్టోబర్ వరకు కూడా ఈ రెయినీ సీజన్ ఉంటుంది. ఎఫ్ఆర్ఎల్ ఏంటంటే ఏ రిజర్వాయర్ అయినా కానీ కృష్ణా పరివాహకంలో ఏదైనా కానీ అక్టోబర్ వరకు ఉంచి అక్టోబర్లో ఎఫ్ఆర్ఎల్ నిండేటట్టుగా చూస్తారు. కాబట్టి ఇప్పుడు ఆల్మట్టి నిండినందువల్ల వచ్చిన నీళ్లు వచ్చినట్టే వదిలేస్తున్నారు. అదేవిధంగా నారాయణపూర్, ఇది కూడా కర్ణాటకలో, నారాయణపూర్కి ఇన్ఫ్లో కంటే కూడా ఇంకెక్కువగా దాదాపు 70,000 క్యూసెక్కుల్ని దిగువకు వదిలేస్తున్నారు. నారాయణపూర్ నుంచి బిలబల్ అంటూ మనకు జూరాలకు వచ్చింది. ఇప్పుడు జూరాల నుంచి దాదాపు 40,000 క్యూసెక్కుల వరకు కూడా నీటిని విడుదల చేస్తుంటే ఆ 40,000 క్యూసెక్కులు ఇప్పుడు మనకు శ్రీశైలంకి ఇన్ఫ్లో ఉంది. ఇప్పుడు శ్రీశైలంలో దాదాపు 885 మనకు ఫుల్ ఎఫ్ఆర్ఆర్ అయితే అడుగులైతే దాదాపు 211 అడుగులకి శ్రీశైలం చేరు 40,000 క్యూసెక్కుల వరకు. సీతారామరాజు గారు ఏంటంటే శ్రీశైలంలో కొన్ని లక్షల క్యూసెక్కులు వస్తాయి. మీకు 2009 ఒకసారి గుర్తు చేసుకుంటే అందరికి కూడా చాలా భయం కలుగుతుంది. ఎందుకంటే 2009లో 25 లక్షల క్యూసెక్కుల పైగా ఇన్ఫ్లో వచ్చింది. దాంతో అప్పటికే శ్రీశైలం నిండింది. దాంతో ఒకసారి షేక్ అయింది. ఆ శ్రీశైలం డ్యామ్ బ్యారేజ్ అంతా కూడా షేక్ అయింది. దాంతో అప్పుడు అందులో పడ్డారు, దిగువనంతా కూడా ముంపుకు గురయ్యాయి. ఎగువన కర్నూలు వరకు కూడా ముంపుకు గురైంది. అన్ని రాష్ట్రాల మనకి మహబూబ్ నగర్ కానీ గుంటూరు కానీ అటుపక్క మళ్ళీ కర్నూలు కానీ ఇదంతా కూడా చాలా ప్రాంతాల ముందు కొంతమంది ప్రాణాలు కూడా కోల్పోయారు. ఇప్పుడు అంత పరిస్థితి లేదు. కానీ గతంలో కూడా 4 లక్షల 5 లక్షల క్యూసెక్కులు వచ్చినది. ఇప్పుడు శ్రీశైలం నిండితేనే సాగర్కి వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు శ్రీశైలంకి ఇన్ఫ్లో అయితే ఇటీవల కాలంలో ఇప్పుడు స్టార్ట్ అయిందని చెప్పొచ్చు. నిన్న మొన్న 25,000 క్యూసెక్కులు ఉంటే ఇప్పుడు 40,000 క్యూసెక్కులకు చేరుకుంది. ఇక అదేవిధంగా తెలంగాణలో శ్రీరామ్ సాగర్ కూడా
ఇన్ఫ్లో అనేది వస్తుంది. మిగతా తాళిపేరు కానీ ఇట్లా చిన్న చిన్న మీడియం ప్రాజెక్టులకు కూడా వరద నీరు అని వస్తుంది. ఎక్కడ చూసినా కానీ ఈ 2 రోజుల నుంచి కొంచెం జనజీవనం అతలాకుతలం అయింది. మనకి ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఒక రకంగా ఈ వాగులు వంకలు పోవడం వల్ల కొన్ని ప్రాంతాలకి కమ్యూనికేషన్ అనేది కట్ కావడం, తర్వాత ఆ రకంగా జనజీవనం అనేది అక్కడ స్తంభించినట్టుగా మనం చూస్తున్నాం. ఇంకా తెలంగాణలో ఇంక ఇప్పటి నుంచి భారీ అంటే ఒక రకంగా ఏంటంటే మనకి ఒరిస్సాలో ఈ వాయుగుండం తీరం దాటే అవకాశం ఉంది. తీరం దాటిన తర్వాత ఒక సమాచారం ప్రకారం ఏంటంటే ఆ పూరి చిలుక సరస్సు మధ్యలో ఈ వాయుగుండం దాటిందని చెప్పి చెప్తున్నారు. ఆ ప్రభావం వల్ల ఇప్పుడు ఇంకా విస్తారంగా వర్షాలు పడతాయని చెప్పి వాతావరణ శాఖ చెప్తోంది. సీతారామరాజు గారు. రైట్, థ్యాంక్ యూ సురేష్ గారు. గండిదేనా గండిదేనా గండి